బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పాల శీతలీకరణ కేంద్రం దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. పాల శీతలీకరణ కేంద్రం ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 160 మంది పాడి రైతులు వీర్లపల్లి కేంద్రంలో పాలు పోస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉండడంతో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ చైర్మన్ని ఇంతవరకు 4 నెలల బిల్లులు ఇంతవరకు పెండింగ్లు ఉన్నాయి. ఇంతవరకు చెల్లించలేదు. అది మా బిల్లు వస్తేనే మేము రైతులకు ఆసరా బిల్లులతో బతున్నాం. అదే అది ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు. బిల్లు ఎందుకని వస్తలేదు? కనీసం చేయాలన్నా చేయాలి కదా. ఏ బిల్లు పెండింగ్ అన్ని బిల్లు అయితే వచ్చింది. ఇంతవరకు బిల్లు పెండింగ్ ఉండాలి. ఇంతవరకు ఇవ్వలేదు. మాకు పాలసీ సొసైటీ కావాలంటే ఉండాలి. పరిస్థితి కూడా బాగాలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు రెక్కాడితే డొక్కాలని పరిస్థితి. పాల మీదే వాళ్ళు బతకడం జరుగుతుంది. పాల బిల్లు సొసైటీ పాల బిల్లు మీ దగ్గర పెట్టుకుంటే మరి రైతులు ఎట్లా బతారు? పైసలు ఇప్పుడు పెట్టుబడులకైనా కావాలని దేనికైనా అవే కావాలి. ఇప్పుడు దాన తెచ్చుకోవాలంటే కూడా ఉద్యోగం తెచ్చుకోవడం అవుతుంది. దాని బస్సాలు బిల్లు కట్టాలి ఉండాలి. పెండింగ్ బిల్లు అయితే ఖచ్చితంగా మాకు కావాలి. మా మదర్ డైరీకి మేము చాలా రోజుల నుంచి మేము కోస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నుంచి బాగా రైతుల బిల్లులు ఇవ్వట్లేదు. మాకు ఇప్పుడు 8 బిల్లులు పెండింగ్లో పెట్టారు. 8 బిల్లులు అయినా సుమారు మా ఊరికి మా రైతులు 28 లక్షలు పెండింగ్లో పెట్టి ఒక్కొక్క రైతు పాడి రైతు ₹1 లేకుండా బయటకు దాన వేయాలన్నా ఏదైనా రైతు కూలీలకు పైసలు ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని రోజులు మేము మదర్ డైరీ చైర్మన్ కూడా నేను లెటర్ పెట్టినా. మాకు పోయిన నెల నుంచే 24,13,640 పెండింగ్లు ఉన్నాయి. పోయిన ఈ ఫస్ట్ వరకు ఇంతవరకు కూడా చెల్లిస్తున్నాడు. ఏం సార్ మా పరిస్థితి ఏంది? మేము అని ఇన్నిసార్లు కూడా లెటర్ పెట్టినా అయినా చెల్లిస్తలేరు మాకు బిల్లు ఇవ్వడానికి. నేను ఈరోజు కూడా మాట్లాడినా మా పైసలు ఏంది, మా పైసలు ఇస్తే మా రైతులు చాలా బతుకుతారు. ఈ పైసలు వస్తేనే మేము బతుకుతాం. మేము పైసలు ఏంది రోజువారీగా మేము వచ్చి పాలు పోసుకొని ఏదన్నా ఖర్చులకైతే పిల్లలకు